ఏది ఆ వ్యూహం సినిమాకి సంబంధించి వాటి గురించి మాట్లాడు కానీ అల్లు అర్జున్ గారి గురించి పుష్ప సినిమా గురించి డిబేట్ల మీద డిబేట్లు అండి. ఇదిగో ఇక్కడ ఉంది కదా ఒకసారి ఇది కూడా ఇదిగో అల్లు అర్జున్ గారి గురించి అల్లు అర్జున్ గారు అనుకుంటానే పుష్ప సినిమాలో ఆ డైలాగులు లేకుండానే చిరంజీవి గారిని ఏదో అనేశారని, పవన్ కళ్యాణ్ గారిని ఏదో అనేశారని గత 2 రోజులు బట్టి సాక్షిలో ఒకటే మోత. ఇది అల్లు అర్జున్ గారి కంటే ఏకంగా పవన్ కళ్యాణ్ గారి పేరు కానీ చిరంజీవి గారి పేరు కానీ అసలు పలకడానికి కూడా ఇష్టపడ్డంట. నిన్న మొన్న సాక్షిలో వచ్చిన డిబేట్ల సారాంశం అదే. వాళ్ళే పకోడీగాళ్ళు అంటే వాళ్ళతో పాటు ఇంకో కొంతమంది పకోడీగాళ్ళు తీసుకొచ్చారు అల్లు అర్జున్ గారి అభిమానులు అని చెప్పేసి అని. వీళ్ళు అడిగేయడం ప్రశ్నలు వాళ్ళు సమాధానం చెప్పాడు. సినిమాలో లేని డైలాగులు కూడా ఉన్నట్టుగా వీళ్ళ ప్రశ్నలు వేస్తే ఎస్ ఎస్ వాళ్ళ దిక్కుమాలేదు వల్ల ఉన్నారు. వాళ్ళు కూడా ఖండించొద్దు, వాళ్ళు కూడా ఖండించాల. ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అల్లు అర్జున్ గారు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి వినిపిస్తా చూడండి. మెయిన్ కారణమైన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా సభాముఖంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆన్ అ పర్సనల్ నోట్ కళ్యాణ్ బాబా థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు తలకాయలు ఎక్కడెట్టేసుకుంటారా? ఏదో పని కట్టుకొని అసలు రాష్ట్రంలో పుష్ప సినిమా ఒక్కటే ప్రధాన సమస్య అయినట్టు సాక్షిలో కూర్చొని, అలాగే కొంతమంది మేధావులు, మా మేధావి హైదరాబాద్లో ఒక మేధావి ఉంటాడు, ఏకంగా 38 వీడియోలు చేసి చేయడండి. పుష్ప సినిమాకి సంబంధించి 38 వీడియోలు. అల్లు వర్సెస్ మెగా. చిరంజీవి గారిని అల్లు అర్జున్ అలా అన్నాడా? అసలు వాళ్ళిద్దరి మధ్యన ఏం జరుగుతుంది? జరిగింది ఇదే. అల్లు అర్జున్కి అంత అహంకారమా? మా మేధావి దీని గురించి ఎందుకు మాట్లాడవయ్యా నువ్వు? ఏమయ్యా మేధావి? ఇదిగో 1,10,00,000 రూపాయలు వ్యూహం సినిమాకి సంబంధించి ఏపీ ఫైబర్ నెట్ నుంచి చెల్లించేశారండి. కొన్నది ఎంతకి? 2 కోట్ల రూపాయలకి. చెప్పింది ఎవడో మళ్ళీ రాంగోపాల్ వర్మే. ఇక్కడ చెప్పింది కూడా ఎవడో చెప్పట్లా. నా దగ్గర నుంచి సినిమా రైట్స్ని 2 కోట్ల రూపాయలకి ఏపీ ఫైబర్ నెట్ కొన్నారు, నాకు ఇచ్చింది 1 కోటి రూపాయలే, ఇంకా 1 కోటి రూపాయలు ఇవ్వలేదని చెప్పేసి డైరెక్ట్గా రాంగోపాల్ వర్మ చెప్తుంటే, ప్రజల సొమ్ముతోటి మీ సొంత ప్రయోజనాల కోసం లేదంటే ప్రజల సొమ్ముని మీ సొంత ప్రయోజనాల కోసం ఎలా వాడతారని చెప్పేసి దాని గురించి డిబేట్లు పెట్టలేదు. పుష్ప సినిమా గురించి పెట్టారు. ఇక్కడేమో వీళ్ళ ఇష్టానుసారంగా డబ్బులు ఏది పడితే అది. అలాగే ఈ వార్తను ప్రచారం చేసిన TV5, ABN, మహా న్యూస్ పైన పరువు నష్టం దావా వేస్తానని రాంగోపాల్ వర్మ ట్వీట్ అండి. ఇక్కడ క్లియర్గా రాంగోపాల్ వర్మే ఒప్పుకున్నాడు. నేను వ్యూహం సినిమా రైట్స్ ఏపీ ఫైబర్ నెట్కి 2 కోట్ల రూపాయలకి అమ్మాను, నాకు ఇచ్చింది 1 కోటి రూపాయలే కదా. జగన్మోహన్ రెడ్డి రాంగోపాల్ వర్మను ఉద్దేశించి గతంలో రీసెంట్గా మాట్లాడిన మాటలు వినిపిస్తాను చూడండి ఒకసారి. మళ్ళీ మాట్లాడు. చూసాం. వివేకం సినిమా తీస్తే తప్పులా? వీళ్ళు ఏం చేసినా వీళ్ళు ఐటీడీపీ ద్వారా ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు రన్ చేసినా నష్టం తప్పులా? ఇది ఎవరి మీద ఏ రకమైన మాట్లాడినా తప్పులా? రాంగోపాల్ వర్మ చేసిన సినిమాకు సెన్సార్ కూడా అవన్నీ తర్వాతలు. కానీ రాంగోపాల్ వర్మ సినిమా తీయడానికి మేము తప్పు పట్టట్లేదు, కానీ ఆడు తీసిన సినిమాకి నువ్వు ఏపీ ఫైబర్ నెట్ నుంచి ఆ రైట్స్ 2 కోట్ల రూపాయలకు నువ్వు ఎలా కొన్నావయ్యా? ఏపీ ఫైబర్ నెట్ ఏమైనా సినిమాలు ప్రచారం చేయడానికి, ఆ సినిమాలు కొనటానికి ఉన్నది అదేమైనా ఓటీటీ ప్లాట్ఫార్మా? నీకైనా బుర్ర ఏమైనా పనిచేస్తున్నా? బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? ప్రజల సొమ్మును బఠానీలో తినేస్తావు నువ్వు. అంటే నీకు భజన చేస్తే ఆడొక పకోడీ సినిమా తీస్తే ఆ పకోడీ సినిమాకి ఆ ప్రచార హక్కుల కోసం, ఆ సినిమా రైట్స్ కోసం నువ్వు ఏపీ ఫైబర్ నెట్ నుంచి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు కొంటావా? అది కూడా ప్రజల సొమ్ము. దేనికయ్యా ఏపీ ఫైబర్ నెట్ పెట్టింది? దేనికయ్యా? దేనికి పెట్టారు? సిగ్గు సెరవ లేకుండా ప్రజల సొమ్ముని అడ్డగోలుగా ఎంత వీలైతే అంత, ఎంత అందితే అంత దోచేసింది కాకుండా, దోచిపెట్టేసింది కాకుండా ఇక్కడికి వచ్చి ఏదో ఉపన్యాసాలా? ఎవరు చెప్తున్నాడు? మేము చెప్పట్లా. ఇది నిన్నటి వరకు వచ్చిన వార్త ఏంటి? 1 కోటి రూపాయలే. 1 కోటి రూపాయల వ్యూహానికని, 1,10,00,000 వ్యూహం సినిమాకిని, 1 కోటి రూపాయలు యాత్రకి, అలాగే
ఆ యాత్ర మూవీలో నటించిన ఒక ప్రముఖ నటుడికి డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ఒక 50 లక్షల రూపాయలు చెల్లింపు. అది కాకుండా 60 వీడియోలు తీయడానికి మరొక 2 కోట్ల రూపాయలు చెల్లింపు. ఆ 60 వీడియోలు ఏమైపోయినాయో తెలియదు, ఎవడు తీసేయడో తెలియదు, ఎవడికి ఇచ్చేసాడో తెలియదు. ఇది నువ్వు చేసిన అవినీతి అని చెప్పేసి నిన్న వార్త వచ్చింది. దానికి సంబంధించి ఒక్కడంటే ఒక్కడు మాట్లాడండి. సాక్షిగా రాలా, సాక్షిని డిబేట్ పెట్టేస్తారు. వాస్తవానికి అయితే ఏదైనా ఒక వార్త రాగానే ఎమ్మట ఒక డిబేట్ పెట్టేస్తారు. ఇది అబద్ధం, ఇది తప్పుడు ప్రచారం, అసలు దీనికి దానికి సంబంధం లేదు, అలాంటిది ఏమీ జరగలేదు. మా మేధావులు కూడా, కొంతమంది మేధావులు కూడా ఏదైనా రాగానే జగన్పై బద్దలైన మరో అబద్ధం, మా కషాయి ప్రతిదీ జగన్పై బద్దలైన మరో అబద్ధమే. దీని గురించి నిన్నటి నుంచి ఒక వీడియోలో మాట్లాడతాడేమో అని చూస్తా. అసలు ఏపీ ఫైబర్ నెట్ నుంచి సినిమాలు కొనమంటే నాకు అర్థం కావట్లా, సినిమా రైట్స్ కొనమంటే మాకు అర్థం కావట్లా. అంటే సినిమాల ప్రచారం చేయడానిక ఏపీ ఫైబర్ నెట్ పెట్టింది? అంటే ఈ పనోడు తెలియదు ఏంటి చెప్పనా? వీళ్ళకి భజన చేస్తూ వస్తాను, నీకు భజన చేస్తూ జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తూ సినిమా తీస్తే దాన్ని ఏపీ ఫైబర్ నెట్ ద్వారా ప్రచారం చేయించేసి జనాల మీద రుద్దేద్దామని చూసాడండి. అందుకే కదా నువ్వు కొన్నది, నేను ఎవడ కొనమన్నాడయ్యా? నువ్వు భజన చేసుకోవడానికి సినిమాలు తీయడమేంటి, మా పైన రుద్దేడివేంటి, మా డబ్బులతోటి? దానికి ఎవడో సమాధానం చెప్పడం. నేను మొన్నే అనుకున్నా, నువ్వు మాట్లాడినప్పుడే నాకు డౌట్ వచ్చింది. మొత్తానికి ఏదో లిటిగేషన్ ఉంది, లిటిగేషన్ లేకుండా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం. ఎందుకంటే వీళ్ళ కార్యకర్తలు నాయకులు అరెస్ట్ జైల్లో ఉంటేనే స్పందించడు ఈ పనోడు. అలాంటిది రామ్ గోపాల్ వర్మ పైన స్పెషల్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి స్పందించినప్పుడే తేడా వచ్చింది. మొత్తానికి అధిక మొత్తంలోనే డబ్బులు చెల్లించారని చెప్పేసి చెప్పు. ఆ సినిమా వల్ల రాష్ట్రానికి ఒరిగేదేంటి, వచ్చేదేంటి? అయితే గీతే నువ్వు కొనుక్కోవాలి, అవునా? నువ్వు కొనుక్కొని ఏపీ ఫైబర్ నెట్ ద్వారాగా రాష్ట్ర ప్రజలకు మొత్తం అందరిపైన ఉద్దేశ ప్రయత్నం చేసినా బాధలేదు నువ్వు. నీ డబ్బు నీ ఇష్టం, తగలేసుకుంటావో, అగ్గుపొల్లు వేసి వెలిగించేసుకుంటావో, గిట్ర వేసుకుంటావో, సింపేసుకుంటావో, నువ్వు ఏదన్నా చేసుకో అయ్యా. ఈ సినిమాల పిచ్చి అంటే నాకు అర్థం కావట్లా. అంటే నీ గురించి ఒక సినిమా తీసేసి నువ్వు గొప్పోడివి, నువ్వు మేధావి, మిగిలిన వాళ్ళందరూ చెడ్డోళ్ళు అని చెప్పేసి ఒక సినిమా తీస్తే జనాలు నమ్మేస్తారా పిచ్చోళ్ళ? దానికోసం నువ్వు కోట్ల రూపాయలు ఖర్చు పెడతావా? వాళ్ళు వచ్చి నేను పరువునర్శనం దావేస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. డబ్బులు తీసుకున్నాను చెప్పి నువ్వు ఒప్పేసుకుంటా. నేను వచ్చిన వార్త అదే కదా. నేను వచ్చిన వార్త ఏంటి? నేను వచ్చిన వార్త నువ్వేదో అక్రమంగా తినేసేవనో, నువ్వు దోచేసేవనో రాలా. యోహన్ సినిమాకి 1,10,00,000 ఆర్వీ గ్రూప్కి మళ్లింపు. ఈ ట్వీట్లో నువ్వు చెప్పింది కూడా అదే కదా. ఈ ట్వీట్లో నువ్వు చెప్పింది ఏంటో ఇక్కడ ఏముంది? ఇక్కడ నువ్వు చెప్పింది కూడా అదే. ఏమని? 2 కోట్ల రూపాయలకి నా దగ్గర కొన్నారు రైట్స్, 1 కోటి రూపాయలు ఇచ్చారు. దేనికి? ఇగో ఆర్వీ అకౌంట్కి, రామ్ గోపాల్ వర్మకు సంబంధించి ఆర్వీ అకౌంట్కి ఇచ్చారు 1 కోటి రూపాయలు. ఇంకా 1 కోటి రూపాయలు ఇవ్వలేదు. ఇక్కడ నువ్వు చెప్పిందే కదా ఇక్కడ వార్త వచ్చింది. మరి ఎవడి పని వేస్తావు నువ్వు? పరువు నష్టం ఎవడి పని వేస్తావయ్యా? సిగ్గనేది అనిపించట్లా. జగన్మోహన్ రెడ్డి ప్రజల సొమ్ము ఈ విధంగా తినేసాడండి. పైగా ఏమని మాట్లాడతాడో, సినిమాలు తీస్తే తప్పేంటి? చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా సినిమాలు తీస్తే కేసులు పెట్టేస్తారా? చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా సినిమాలు తీస్తే కేసులు పెట్టేస్తారా? లోపలే వేస్తారా? ఇబ్బంది పెట్టేస్తారా? మీరు చేసింది చిన్న అవినీతి కాదు, ప్రతి దాంట్లోనే దోచేసుకోవడమే. నేను రామ్ గోపాల్ వర్మ కూడా ఒక విషయం చెప్తున్నా ఏంటంటే, తర్వాత కేసు ఎద్దుకెళ్ళే, తర్వాత కోర్టుకు వెళ్దు కానీ ముందు నీ దగ్గర ఆ సినిమాని కొన్నదెవడో, ఆ అగ్రిమెంట్ ఉంటుంది కదా, ఆ కొన్నది ఎవడో, సంతకాలు పెట్టింది ఎవడో, నీకు అమౌంట్ రిలీజ్ చేస్తానికి చెక్కుల పైన సంతకం పెట్టింది ఎవడో, అవన్నీ వచ్చి నీట్గా ఏ పోలీస్ స్టేషన్